హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో 38 సైజు ఉన్న బ్లౌజు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఈ 38 సైజు బ్లౌజు కటింగ్ చేయడం ముందు వీడియోలో పెట్టాను. ఎవరికన్నా కావాలనుకుంటే చూడండి. ఈ వీడియో మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. చాలా క్లియర్ గా చెప్తాను. ముందు బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా. లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి మొత్తం మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుండి కుట్టుకోవాలండి. మూలల దగ్గర సూదిని కిందికి దింపి పాదాన్ని పైనకి లేపి మనం మంచిగా సెట్ చేసుకున్నాక మళ్ళీ పాదాన్ని కిందికి దింపి కుట్టాలండి. ఇలా మంచిగా నీట్ గా క్లాత్ ని మొత్తం సరి చేసుకుంటూ కుట్టాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. వాళ్ళకి కూడా కుట్టడం ఎలా కుట్టాలి, అలాగే మిషన్ సూదిని ఎక్కడ ఆపాలి అవన్నీ మనం ముందు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఈ బ్యాక్ పార్ట్ ని మొత్తం చుట్టూ కుట్టుకున్నామండి. పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టాలి. ఈ బ్యాక్ పార్ట్ ని మొత్తము పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మొత్తం కట్ చేసుకోవాలండి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ తక్కువగా ఉంటే బ్లౌజ్ మంచిగా కొట్టదండి. మొత్తం లైనింగ్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నాము కాబట్టి క్లాత్ అక్కడిక్కడ జరిగిపోతుంది. అందుకనే కొంచెం ఎక్కువగా ఉంటే లైనింగ్ పక్కకు జరిగినా గానీ ఆ మెయిన్ క్లాత్ కి సరిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కట్ చేయమని చెప్పాను. బ్యాక్ పార్ట్ ని పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకున్నాం కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి డాట్స్ పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడుచుకొని ఒక ఘాటు లాగానన్నా లేకపోతే మనకి గుర్తుండనికి ఒక మార్క్ పెట్టుకోవాలి చాక్ పీస్తోని. ఆ మార్క్ పెట్టిన తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్ పొడవు నేను 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ అది మన ఇష్టము. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ మన ఇష్టం అని ఎందుకు అన్నానంటే మనము నెక్ పొడవు చూసుకోవాలి. నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ నెక్ పొడవు కన్నా కొంచెం కిందికి 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ కిందికి డాట్ రావాలి కాబట్టి మన ఇష్టం అని చెప్పానండి. నేను ఈ బ్లౌజ్ కి డాట్ పొడవు 4 ఇంచెస్ సరిపోతుందని 4 ఇంచెస్ పెట్టాను. నేను ఇక్కడ డాట్ పొడవు 4 ఇంచెస్ పెట్టిన తర్వాత ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసినాక అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ క్రాస్ లైన్ గీసేసుకోవాలి. ఒక డాట్ పెట్టుకోవడం అయిపోయిందండి. రెండవ డాట్ ఎలా పెట్టుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ ని సగానికి మడిచి సమానంగా మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత చేయితోని రబ్ చేస్తే ఇక్కడ డాట్ అక్కడ అచ్చు పడుతుంది. ఒకవేళ మామూలుగా అచ్చు పడితే మళ్ళీ చాక్ పీస్తోని గీసుకోవచ్చండి. 2 డాట్లు సేమ్ వస్తాయి. ఇలా చేస్తే 2 డాట్లు పెట్టుకున్న తర్వాత ఈ డాట్లను కుట్టుకోవాలండి. మనము స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా, దానికి మడుచుకొని అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, ఆ హాఫ్ ఇంచ్ నుంచి పైన వరకు అంటే మనం పైన 4 ఇంచెస్ పెట్టాం కదా అక్కడి వరకు కుట్టుకోవాలండి. ఈ 2 డాట్లు కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఇలా చూస్తే కొంచెం క్రాస్ గా అనిపిస్తుంది. అది మంచిగా స్ట్రైట్ గా రావడానికి వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే స్ట్రైట్ గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కి కింద పట్టీలాగా వేయాలి. దానికి నేను మెయిన్ క్లాత్ తోనే వేస్తున్నానండి. నేను జాయింట్ చేసిన తర్వాత కింది వైపు కూడా ఒక మడత మడిచి ఒక కుట్టు వేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మింగ్ చేసేటప్పుడు మళ్ళీ దారాలన్నీ బయటకు వస్తాయి కదా, అలా అని ఒక మడత మడిచి కుట్టుకుంటే ఎమ్మింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే దారాలు రాకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది. ఇలా ఒకవైపు ఒక మడత మడిచి కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి కుట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ సీదా వేసి దానిపైన ఈ పట్టీ ఉంది కదా దానిని ఉల్టా వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్టేటప్పుడు కూడా ఒకదాని పైన ఒకటి పెట్టి కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా కుట్టుకోవాలండి. మొత్తం ఒకటేసారి కుట్టినా గానీ క్రాస్ అన్న పోతుంది, లేదంటే ఒకదాని పైన ఒకటి కాకుండా కుట్టు పడదండి. అలా అని కొంచెం కొంచెంగా కుట్టుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. అలా ఒక కుట్టు కుట్టిన తర్వాత దీనిని ఇలా పక్కకని మళ్ళీ దానిపైన నుండి డబల్ కుట్టు వేసుకుంటూ రావాలండి. ఆ కుట్టు పైననే రావాలి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రాకుండా చూసుకుంటూ మెల్లమెల్లగా కుట్టుకోవాలి. ఇలా
ఇలా డబల్ కుట్టు వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ని ఉల్టా వేసి ఈ డబల్ కుట్టు లోపలికి వచ్చేటట్టు మళ్ళీ పెద్ద కుట్టు పెట్టుకొని దీనిని కుట్టేసుకోవాలండి ఈ బ్యాక్ పట్టీని. ఇది ఇలా ఎందుకు డబల్ కుట్టు వేసి కుడుతున్నానంటే మనకి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత పక్క సైడ్లు జాయింట్ చేస్తాం చూడండి, అప్పుడు ఇబ్బంది కాకుండా ఇలా కుడుతున్నాను. మొత్తం మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ పెద్ద కుట్టు పెట్టాం కదా, ఆ కుట్టును విప్పేసి ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయిందండి. ఈ బ్యాక్ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానిని పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. చుట్టూ కుట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఉంది కదా, అక్కడ టేప్ తోని కొలుచుకుంటే అందులో సగానికి కాకుండా కొంచెం కిందికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలా మార్కింగ్ పెట్టిన తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి. అలాగే డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ కి స్ట్రైట్ లైన్ గీసుకొని అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ కి క్రాస్ గా లైన్ గీసుకోవాలి. ఒక డాట్ పెట్టుకోవడం అయిపోయిందండి. రెండవ డాట్ పెట్టుకోవాలి, మెయిన్ డాట్. అది షోల్డర్ మధ్యలోకి మడిచి ఆ మడిచిన దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ నుండి డాట్ వెడల్పు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కూడా సేమ్ అదే విధంగా చాక్ పీస్ తోని స్ట్రైట్ లైన్ గీసి అక్కడ 1 ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది క్రాస్ గా గీసుకోవాలి. మూడవ డాట్ ఎలా పెట్టుకోవాలంటే ఈ 2 డాట్లు 2 వేళ్ళతో పట్టుకొని ఈ 2 వేళ్ళు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్లు ట్రయాంగిల్ షేప్ లో ఉండాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ డాట్ నుండి చంక భాగం దిక్కు ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ గీసుకున్న తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని గీసేసుకోవాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేయడం అయిపోయింది. రెండవ ఫ్రంట్ పార్ట్ కి కూడా ఇదే విధంగా సేమ్ డాట్స్ రావాలంటే ఒక దానిపైన ఒకటి వేసి చేయితోని రబ్ చేస్తే దానికి కూడా అచ్చు పడుతుందండి. ఒకవేళ మామూలుగా పడితే చాక్ పీస్ తోని మళ్ళీ గీసుకోవచ్చు. గీసుకున్న తర్వాత ఈ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్లు అదే విధంగా కుట్టుకోవాలి. డాట్స్ కుట్టడం అయిపోయిందండి, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్టులు కుట్టుకోవాలండి. క్రాస్ బెల్టులకి నేను 4 లైనింగ్ క్లాతులు 2 మెయిన్ క్లాతులు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా కుట్టాలంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ వేయాలి. తర్వాత దానిపైన మెయిన్ క్లాత్ వేసి దానిపైన ఇంకో లైనింగ్ వేయాలి. వేసిన తర్వాత అవన్నీ సమానంగా చూసుకుంటూ ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. ఈ కుట్టు కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అదే విధంగా దానికి సమానంగా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకున్నాక దీనిని ఇలా పక్కకని లైనింగ్ పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. 2 ఇలానే కుట్టుకోవాలి, కాకపోతే ఈ 2 ఆపోజిట్ రావాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ ఒక లైనింగ్ క్లాత్ ఒక వైపు ఉండాలి, ఇంకో లైనింగ్ క్లాత్ ఇంకో వైపు ఉండాలి. ఇక్కడ సైడ్ ఉన్న లైనింగ్ క్లాత్ మీద కుట్టు కుట్టాలండి. ఈ క్రాస్ బెల్ట్లు ఒక్కదానికి 3 పీసెస్ పెట్టాలని ఏముండదండి. క్లాత్ ఉంటేనేమో ఈ 3 పీసెస్ వేసుకోవచ్చు, లేదంటే 2 పీసెస్, ఒకటి మెయిన్ క్లాత్ ఒక లైనింగ్ క్లాత్ వేసుకొని కుట్టుకోవచ్చు అండి. క్లాత్ను బట్టి మనం కుట్టాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే 3 ముక్కలు కట్ చేసుకోవాలి. క్లాత్ తక్కువగా ఉంటే 2 ముక్కలు కట్ చేసుకొని కుట్టుకోవాలండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ మనం 3.2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది ఉక్సు కాజా పట్టి సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఫ్రంట్ పార్ట్ సీదా వేసి దానిపైన క్రాస్ బెల్ట్ ఉల్టా వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ క్రాస్ గా ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా ఒక దానిపైన ఒకటి పెట్టి కుట్టుకోవాలండి. ఇలా ఒక కుట్టు వేసినాక షోల్డర్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ గా మడుచుకోవాలి. ఇలా కింది వరకు మడుచుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అలాగే ముందు ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీద ఈ లైనింగ్ క్లాత్ వేసి లోపల మడిచింది కుట్టు కిందికి రాకుండా చూసుకుంటూ ఒక కుట్టు కుట్టేసేయాలండి. లోపల మడిచింది కుట్టు కిందికి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఆ కుట్టు విప్పేసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుందండి. అందుకనే చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి. కుట్టిన తర్వాత లోపల మడిచింది ఒక వైపు నుంచి మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా తీసేసుకోవాలి బయటికి. ఇలా మొత్తం లోపలిది బయటికి తీసిన తర్వాత ఇలా మంచిగా చేతితోని రబ్ చేసుకొని నీట్ గా చేసుకొని మళ్ళీ దానిపైననే డబల్ కుట్టు వేయాలండి.
ఆ కుట్టు పైననే రావాలి. అలా వస్తేనే నీట్ గా ఉంటుంది. 2 ఫ్రంట్ పార్ట్లు ఇదే విధంగా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఉక్సు పట్టి సైడ్ ఒకవేళ కొంచెం క్రాస్ గా ఉన్నా గానీ కొంచెంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అక్కడ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్లకి క్రాస్ బెల్ట్లు వేయడం అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ మన వైపు ఉంచుకొని కుడి వైపు ఉన్నదేమో ఉక్సు పట్టి, ఎడమ వైపు ఉన్నది కాజా పట్టి అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్లు ఒకదానిపైన ఒకటి పెట్టి 2 సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలండి. ఒకవేళ సమానంగా లేకపోతే కొంచెంగా కట్ చేసుకొని సమానం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పాత బ్లౌజ్ తో కూడా చూసుకోవాలండి. పాత బ్లౌజ్ ఉక్సు కాజా పట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి. నేను ఉక్సు కాజా పట్టి సైడ్ చూపిస్తున్నాను. దానికంటే కొంచెం ఎక్కువగా ఉందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు సమానంగా ఉంది. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనము నెక్ పీస్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుందండి. అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. ఉక్సు కాజా పట్టి సరిపోతుంది. ఇప్పుడు కుడివైపు ఉన్నది ఉక్సు పట్టి కుట్టుకోవాలని చెప్పాను కదా. కుడివైపు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసి దానిపైన 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా. ఆ క్లాత్ ని ఈ ఫ్రంట్ పార్ట్ పైన సీదా కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టుకోవాలి. కింది వైపు కూడా కొంచెం మడిచి కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత ఆ క్లాత్ ని ఇక్కడ పక్కకని మళ్ళీ దానిపైన ఒక డబల్ కుట్టు వేయాలి. వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా చేసి మనం 1 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ ని డబల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టాలి. ఉక్సు పట్టి కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టిని కుట్టుకోవాలి. కాజా పట్టిని ఎలా కుట్టుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి దానిపైన 2 ఇంచెస్ పెట్టి కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ ని కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టుకోవాలి. కింది వైపు కూడా కొంచెం మలవాలి. మలిసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని సీదా చేసి ఈ క్లాత్ ని డబల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత దాని పక్క నుండే ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఆ 2 కుట్ల మధ్యలో కాజాలు వస్తాయి. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయాలి. షోల్డర్ జాయింట్ ఎలా చేయాలంటే ఉక్సు కాజా పట్టి సీదా వేసి దానిపైన బ్యాక్ పార్ట్ ని ఉల్టా వేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఒక కుట్టు వేయాలండి. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దానిపై నుండి ఇంకో కుట్టు వేయాలి. షోల్డర్ గట్టిగా ఉంటుందండి. ఇలా డబల్ కుట్టు వేస్తే ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సేమ్ ఉన్నాయా ఎక్కువ తక్కువ ఉన్నాయా చూసుకోవాలి. 2 సేమే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ కొంచెం ఎక్కువగా ఉంటే కూడా కొంచెం కట్ చేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్ పీస్ కుట్టుకోవాలి. ఈ నెక్ పీస్లన్నీ క్రాస్ గా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ నెక్ పీస్ ని కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. మొత్తం లాస్ట్ వరకు ఉక్సు పట్టి వరకు కొంచెంగా ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ కొంచెం లోపలికి కుట్టాలండి. కొనాకు కుడితే కుట్టు ఊడిపోతుంది. ఒక కుట్టు కుట్టడం అయిపోయిందండి. మళ్ళీ మంచిగా నీట్ గా చూపిస్తున్నాను చూడండి. దీనిని ఈ లైనింగ్ క్లాత్ ని వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి మడుచుకొని మళ్ళీ దానిపై నుండి ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావాలి లాస్ట్ వరకు. చూడండి నెక్ పీస్ కుట్టడం అయిపోయింది. ఇలా లోపలికి మడిచి ఎమ్మింగ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ పడుతుందని చెప్పాను కదా. లైనింగ్ పడుతుంది అలాగే మెయిన్ క్లాత్ కూడా పడుతుంది. ఈ జాయింట్లు వేసుకొని హ్యాండ్ ఎట్లా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ కి అలాగే మెయిన్ క్లాత్ కి జాయింట్లు వేసిన తర్వాత మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత దానికి కట్ మార్క్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే ఉల్టా తీసినప్పుడు మంచిగా సులువుగా వస్తుంది. ఈ క్లాత్ లోపలికి మంచిగా అణిగిపోతుంది. ఇలా మడిచినప్పుడు కూడా మంచిగా నీట్ గా వస్తుందండి. ఇలా మెయిన్ క్లాత్ మీద కింద లైనింగ్ కనిపించకుండా మెయిన్ క్లాత్ కనిపించే విధంగానే చూసుకుంటూ ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. కొనాకి మెయిన్ క్లాత్ మీద ఒక కుట్టు కుట్టిన తర్వాత ఉల్టా వేసి లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ కుట్టాలి. పెద్ద కుట్టు పెట్టి ఇలా 2 హ్యాండ్స్ కుట్టడం అయిపోయిందండి. ఈ 2 హ్యాండ్స్ కి లోతు తీయాలండి. ఈ 2 హ్యాండ్స్ కి లోతు ఎలా తీయాలంటే హ్యాండ్ మధ్యలో ఒక కట్ మార్క్ పెట్టుకోవాలి. ఆ కట్ మార్క్ నుండి 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చివరన నుండి 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్ల మధ్యలో 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం
చేసుకున్నాక ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా లోపలికి ఇలా రౌండ్ గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇది ఎలా గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. దీనిని లోతు తీయడం అంటారు. ఇది ఫ్రంట్ పార్ట్ కి వచ్చేటట్టు చూసుకోవాలి మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు. ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ కి కూడా హ్యాండ్స్ లోతు తీసాం కదా, ఫ్రంట్ పార్ట్ కి కూడా మనం లోతు తీసాం కదా, ఆ లోతు ఈ లోతు సరిపోతుందండి. ఇలా లోతు తీయకపోతే హ్యాండ్ ఉబ్బెత్తుగా వస్తుంది, మంచిగా కనిపించదు. అందుకనే ఖచ్చితంగా హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ కి లోతు తీయాలి. ఈ లోతు తీసింది మనకి గుర్తుండాలంటే చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకోవాలండి. ఇది మార్కింగ్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్ కి రావాలని మనకు గుర్తుంటుంది. చంక భాగం సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కూడా సమానంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు షోల్డర్ మధ్యలో పెట్టి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత ఇంకో రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. హ్యాండ్స్ కి లోతు తీస్తే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ కి రావాలని ఫ్రంట్ సైడ్ కి వచ్చింది చూడండి. అక్కడ సైడ్ ఫ్రంట్ సైడ్ కి వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలండి. ఇలా హ్యాండ్ కుట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుండి డబల్ కుట్టు వేయాలండి. ఒకవేళ మనకి ఎక్కడన్నా కుట్టు పడకపోయినా ఈ కుట్టు ఉపయోగపడుతుంది. డబల్ కుట్టు ఖచ్చితంగా వేయాలి. డబల్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ ఇలా వస్తుంది చూడండి. హ్యాండ్ కుట్టడం అయిపోయింది. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత పక్క సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసి కొన నుండి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ లాస్ట్ కి ఒక కుట్టు వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, అలాగే చంక భాగం దగ్గర ఎంత ఉంది, కింది వైపు ఎంత ఉందో చూసుకొని 3 మార్కింగ్లు పెట్టుకోవాలి. ఈ 3 మార్కింగ్లు పెట్టుకున్నాక ఒక లైన్ అన్న గీసుకోవచ్చు, లేదంటే ఆ మార్కింగ్ల మీద నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. రెండు వైపులా ఇలానే మెజర్మెంట్ చూసుకొని ఒక కుట్టు కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత దాని పక్కకి ఇంకా 2-3 కుట్లు ఎక్స్ట్రా వేయాలండి. ఒకవేళ టైట్ అయినా గానీ విప్పుకోవడానికి ఉంటుంది. రెండు వైపులా 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసేస్తే అయిపోతుందండి బ్లౌజ్ కి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసిన తర్వాత పాత బ్లౌజ్ నడుం భాగం ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ అలాగే ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కూడా ఉంటే ఇంకా 2 కుట్లు ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇవి 2 సమానం వచ్చాయి. ఆది బ్లౌజ్ అలాగే ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ 2 నడుము దగ్గర సేమ్ వచ్చాయి. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంతేనండి బ్లౌజ్ కుట్టడం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని చాలా చాలా క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్ళగలుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ చుట్టాలకు మీ దోస్తులకు షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను నొక్కండి. ఆ గంటను నొక్కడం వల్ల నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొత్త వీడియోలు పెట్టాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.